నమస్తే బ్రదర్. చూడండి, ఉన్నత కుటుంబాలు ఉన్నత కుటుంబాలు ఆ స్థాయిలోనే ఎదిగిపోతున్నాయి. ఆ స్థాయిలోనే ఉన్నత స్థాయిలోనే డెవలప్ అవుతున్నాయి. మరి లేని కుటుంబాలు ఆ విధంగానే ఉండిపోతున్నాయి. కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక కూలి అంతంత మాత్రమే. ఒక ఫ్యామిలీని పోషించబడాలంటే, ఒక పిల్లోడు ఫీజు కట్టాలంటే నర్సరీకి ₹1,00,000 ఫీజు అట. మరి వాడు ఎలా డెవలప్ కాగలడు? కాలేడు. ఉన్నత స్థాయిలోనే ఉంటున్నాడు. మరి కొంతమంది దిగువ స్థాయిలో ఉన్నవారు డెవలప్ అవుతున్నారు. కొద్దిగా డెవలప్ అయ్యారు. ఏదో ఎంతో కొంత కష్టపడి కొద్దిగా ఎకరం ఎకరం అట్లా కొనుక్కున్నారు. కొంచెం వెనక మోసే లెక్క 5 గుంటలు 10 గుంటలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే ముంచేవాడైనా కోట్లకు ఎదుగుతాడు. ఒకరిని ముంచిన వాడు మాత్రమే ఎదగలుగుతాడు, కానీ కష్టపడి సంపాదించినోడు ఎవడు పైకి ఎదగడు. ఒకరిని ముంచినోడు మాత్రమే ఎదుగుతాడు. ఉన్నత కుటుంబాలు ఒకరిని ముంచుతున్నాయి, ఇంకా డెవలప్ అవుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రజాధనాన్ని దోసుకున్న వాడే కోట్లకు ఎదుగుతాడు తప్ప, ప్రజాధనాన్ని దోసుకున్న వాడే కోట్లకు ఎదుగుతాడు తప్ప, ప్రజలను ముంచిన వాడే కోట్లకు ఎదుగుతాడు తప్ప, అప్పులు ఎగ్గొట్టి ఐబీలు పెట్టి బయటికి వెళ్ళిన వాడే కోట్లకు ఎదుగుతాడు తప్ప, కష్టపడి పనిచేసే నార్మల్ కూలివాడు, వ్యవసాయ కూలి ఏనాడు డెవలప్ కాడు. ఇది వాస్తవమా కాదా? రైట్ బ్రదర్స్, ఉంటాను.